హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ గోధుమ హల్వా. ఇది గురుద్వారాలో ప్రసాదంగా చేస్తారు. కడా హల్వా, కడా ప్రసాద్ అని కూడా అంటారు. దీనికి కావలసినవి: ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం పొడి, లేకపోతే బెల్లం తురుముకోండి, ఒక కప్పు నెయ్యి, 3 కప్పుల నీళ్లు, జీడిపప్పు, ఇలైచీలు. ముందు 3 కప్పుల నీళ్లు స్టవ్ మీద పెట్టి బెల్లం పొడి వేసి వేడి చేసుకోండి. మరలించొద్దు. గోరువెచ్చగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకోండి, తీసి పక్కన పెట్టుకోండి. వెంటనే గోధుమ పిండి వేసి బాగా కలిపి వేపుకోండి. సిమ్ ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ నెయ్యి వేసుకుంటూ వేపండి, పిండి కొంచెం కలర్ మారే వరకు. తరువాత బెల్లం కలిపిన నీళ్లు తీసుకుని కొంచెం వేసి బాగా కలిపి, మళ్ళీ కొంచెం వేసి బాగా కలిపి, ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుతూ ఉంటే హల్వా సూపర్గా తయారవుతుంది. మిగిలిన నెయ్యి ఉంటే వేసి కలపండి, పైన జీడిపప్పు వేయండి. అంతే, స్పెషల్ స్వీట్ కడా హల్వా, అదే గోధుమ హల్వా రెడీ. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ చేసుకుంటాం డీసెన్సీ చెకింగ్. గోధుమ హల్వా కనపడగానే ఆలోచించకుండా చేస్తాం ఫింగర్ లికింగ్. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.